శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. ధ్యానం వందే శంభోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ముందుగా 2025 మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ప్రధానంగా రవిగ్రహం ఏకాదశి స్థానంలోకి రావడం వలన మరి గత మాసంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో గత 2 మాసాలలో మరి పిల్లలతో చాలా ఇబ్బందులు పడి ఉంటారు. మరి ఫైనాన్షియల్గా రకరకాల ఇబ్బందులు వచ్చి ఉంటాయి. మరి ఎవరైతే సంతానపరంగా ఇబ్బందులు పడ్డారో అట్లాగే అనారోగ్య సమస్య, ఈ యొక్క రవి వల్ల కొంత అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. కంటి సమస్య వచ్చి ఉండాలి కొంతమందికి. మరి దాంతోపాటు ఈ మేషరాశి వాళ్ళకి షష్ఠగ్రహ కూటం ఏదైతే రాబోతుందో అది ఈ నెల 25 నుంచి మరి మీనరాశిలోకి ప్రవేశించబోతుంది. ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి వల్ల మేషరాశి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. మరి ఇప్పటివరకు జరిగిపోయిన కాలం చాలా అద్భుతంగా జరిగింది. కానీ ఈ 12వ స్థానంలో కనుక రాబోయేటువంటి షష్ఠగ్రహ కూటమి వల్ల కొంత శని వ్యయస్థానంలో పడటం వల్ల ఆ వ్యయస్థానంలో శని, రాహువు, రవి ఈ 3 గ్రహాల కలయిక వల్ల కొన్ని రకాల ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ప్రధానంగా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, ఫైనాన్షియల్గా చేయబడేటువంటి ప్రతి స్టెప్ కూడా ఆలోచించి వేయవలసిందిగా సూచన. తర్వాత మరి ఈ మేషరాశి వాళ్ళకి ధనానికి లోటు ఉండదు. ఈ మార్చి నెలలో అనుకున్నటువంటి మంచి ధనం సంప్రాప్తమవుతుంది. మరి ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. ఏదైతే కొన్ని శుభకార్యాలు తలపెడుతూ ఉంటారో మరి ఎప్పటి నుంచో ఒక కార్యం కావాలని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఈ మేషరాశి వారు ఎవరైతే శుభకార్యం కావాలి, ఒక పెళ్ళో ఇంకోటి ఏదన్నా కార్యక్రమం చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ మార్చి నెల చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. తరువాత బుధుడు, ఈ తృతీయ షష్ఠాధిపతి అయినటువంటి బుధుడు అంటే వ్యయస్థానానికి వచ్చాడు. ఈ వ్యయస్థానానికి రావడం వల్ల అన్నదమ్ములతో కొంత రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అన్నదమ్ముల మధ్య కొంత విభేదాలు, మరి ఏదైతే అన్నదమ్ముల మధ్య సఖ్యత, మరి కొంత ప్రాపర్టీ ఇష్యూస్ ఏమన్నా ఉన్నట్లయితే ఈ కాలం కొంత వ్యతిరేకంగా ఉందని చెప్పవచ్చు. ఈ సమయంలో ఎటువంటి ప్రయత్నాలు చేసినా అవి సఫలీకృతం కావు. తర్వాత కొన్ని కొత్త వ్యవహారాలు ఈ మాసంలో కొంత అగ్రెసివ్నెస్ అనేది తగ్గించుకోవాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో పడటం వల్ల కొంత కోపానికి పోకుండా ప్రశాంత వదనంతో స్థిరచిత్తంతో కనుక ఆలోచించి మరి ప్రతి నిర్ణయం తీసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఈ మాసం కొంత అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. కాదే మాట్లాడే మాటలు, వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక స్టెప్ వేయడం అనేది చాలా మంచిది. తర్వాత చంద్రుడు, ఈ చంద్రుడు కూడా షష్ఠగ్రహ కూటమిలో కలవడం వల్ల కొంత కుటుంబపరమైన చికాకులు, కుటుంబంలో లేనిపోని కలతలు రావడం. మరి ఆ మీనరాశిలో మొత్తం 6 గ్రహాలు కలుస్తున్నాయి. మరి 6 గ్రహాలు కలుస్తున్నాయి గురువుగారు, మరి అంత భయపడాల్సిన పని లేదు. చంద్రుడు కనీసం ఒక 3 రోజుల పాటు ఆ రాశిలో ఉంటాడు కాబట్టి మరి ప్రథమార్థంలో అంటే 15వ తారీఖు లోపల ఆ చంద్రుడు ఏ స్థానంలో పడడం వల్ల కుటుంబపరంగా కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రయత్నం చేస్తుంటారో విద్యార్థులు ఈ మాసంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. తరువాత తల్లికి కొంత అనారోగ్య సూచన కనపడుతుంది. మరి మేషరాశిలో ఉన్నటువంటి ఎవరైతే జన్మించారో వాళ్ళ తల్లికి కొంత అనారోగ్య సూచనలు, మరి జలుబు, ఇటువంటి నెమ్ముపరమైనటువంటి సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఈ మేషరాశి వాళ్ళు కనపడుతున్నాయి. కాబట్టి ఈ మార్చి నెలలో ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సోమవారం కూడా కొంత సోమవారం నియమాలు పాటించినట్లయితే ఈ అనారోగ్య సమస్యలు తగ్గడానికి చాలా అవకాశం ఉంటుంది. తరువాత కుజుడు, ఈ కుజగ్రహం పోయిన మాసం వరకు కుజుడు స్తంభించాడు. కుజుడు కర్కాటక లగ్నంలో స్తంభించడం వల్ల కుజ స్తంభన జరిగింది. ఈ కుజస్తంభన వల్ల చాలా ఇబ్బందులు పడి ఉంటారు. మరి అనారోగ్య సమస్యలు,
మరి ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడి ఉంటారు. అటువంటి ఇబ్బందులన్నీ కూడా ఈ మాసంలో తొలగిపోవడానికి బాగా అవకాశం ఉంది. ఈ కుజగ్రహం చాలా అనుకూలంగా ఉండబోతుంది. భూ సంబంధమైన వ్యవహారాల్లో మరి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మరి ఈ కుజగ్రహం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత, మరి భూ వ్యవహారాలు ఏదైతే ఒక స్థలం కొనాలన్నా ఒక ఇల్లు కొనాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తుంటారు మేషరాశి వాళ్ళు. మరి ఈ మాసంలో ఏదన్నా సొంత ప్రాపర్టీ కొనాలనుకున్నా, స్వగృహ ప్రాప్తి చూడాలనుకున్నా కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది. గట్టి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అనుకూలమైన ప్రయత్నం ఫలిస్తుంది. తరువాత శని భగవానుడు, ఈ రాశి వాళ్ళకి శని దశమంలో ఉన్నాడు. మకర రాశి నుంచి కుంభరాశికి ప్రయాణిస్తున్నాడు శని. మరి కుంభరాశి వల్ల కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎవరైతే ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో అనుకూలమైన ఫలితం కనపడుతుంది. తరువాత సినీ రంగంలో ఉన్నవాళ్ళు కానివ్వండి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఈ మార్చి నెల కొంత చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి ఎవరైతే ఇన్నాళ్ళు కొద్దిగా స్ట్రగుల్ పడ్డారో, సినీ రంగంలో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మార్చి నెలలో కొంత అనుకూలంగా కనపడుతుంది. ఎందుకంటే శుక్రుడు ఉచ్చస్థితిలో పడ్డాడు. ఉచ్చస్థితిలో పడటం వల్ల ఇన్ని రోజులు ఏదైతే స్ట్రగుల్ పడ్డారో ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఇక్కడి నుంచి రాబోయే కాలం అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మొత్తానికి 85% అనుకూలంగా ఉంది. 15% మాత్రమే కొంత వ్యతిరేకంగా కనపడుతుంది. ప్రధానంగా ఏ ఏ గ్రహాలు ఇబ్బంది పెడతాయా అంటే ఈ మేషరాశి వాళ్ళకి శని, రాహువు, రవి, శుక్రుడు, ఈ 4 గ్రహాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారాల్లో నేను చెప్పిన విధంగా జాగ్రత్తగా మలుచుకొని ముందుకెళ్ళినట్లయితే అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. తర్వాత భాగ్యాధిపతి అయినటువంటి బృహస్పతి ధనస్థానంలో ఉండటం వల్ల తండ్రి తరపు నుంచి రావాల్సిన డబ్బులు రావడం, అనుకోని ధనం చేతికి అందడం మరి ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. 80% బాగుంది. 15% అనుకూలంగా లేదంటే అది పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మేషరాశి వాళ్ళు చేసుకోవాల్సిన దేవతా నియమాలు ఏంటయ్యా అంటే రాహు 12వ స్థానంలో పడటం వల్ల దుర్గా అమ్మవారి పూజ, దుర్గా దేవి ప్రదక్షిణ కానీ, చండీ హోమం కానీ చేసినట్లయితే ఈ రాహు అనుకూలంగా మారి ఇంకా మంచి మంచి ఫలితాలు రావడానికి, ఈ యొక్క రాహు దోషం పోవడానికి ఈ దుర్గా పూజ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి మేషరాశి యొక్క ఫలితాలు. ప్రతి మాస ఫలితాలు వేరు, ఈ మార్చి ఫలితాలు వేరు. ఎందుకంటే ఎందుకన్నానంటే షష్టగ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది. మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాజుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది. మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది. మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో, జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి. గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం. అదే నెగిటివ్ ఉందనుకోండి, చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి, జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది గ్రహించాలి. చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే మరి 100% జరుగుతాయి. కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం.